శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 16వ తేదీ 7వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం షష్ఠీ తిథి రాత్రి 8:23 వరకు, అనంతరం సప్తమి. పూర్వభద్ర నక్షత్రం ఉదయం 6:13 వరకు, అనంతరం ఉత్తరభద్ర నక్షత్రం తెల్లవారుజామున 4:37 వరకు. శోభన యోగం మధ్యాహ్నం 1:07 వరకు, అనంతరం అతిగండ యోగం. గరజీకరణం ఉదయం 9:20 వరకు, అనంతరం వాణిజ్యకరణం. వర్జ్యం మధ్యాహ్నం 3:18 నుండి 4:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:44 వరకు. అమృత ఘడియలు రాత్రి 12:24 నుండి 1:55 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఈనాటి విశేషం: ఈరోజు తెల్లవారుజామున 5:14 అంటే రేపు ఉదయానికి, అంటే తెల్లవారితే గురువారం అనగా రవి కర్కాటక రాశిలోకి ప్రవేశం, తద్వారా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. రేపటి రోజున రవి దక్షిణాయనంలోకి అంటే కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తరువాత ఈ రవి సంక్రమణ దినంగా రేపటి రోజును పరిగణింపబడుతుంది. రేపటి రోజున దక్షిణాయనారంభ పితృతర్పణాదులు నిర్వహించడానికి విశేషం. దానితో పాటు రేపటి రోజున చేసేటటువంటి భగవదారాధన విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. రేపు ఉదయమే ఈ సంక్రమణం జరుగుతుంది కనుక రేపటికి ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని ఈరోజే తెలియజేయడం జరుగుతుంది. దానితో పాటు ఇక ఈరోజు ఉన్నటువంటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాోపాసన గురించి మనం విచారించినట్లయితే ఈరోజు షష్ఠీ తిథి. ఈ షష్ఠీ అనేటటువంటి ఈ తిథికి షష్ఠీ దేవత అని చెప్పబడేటటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవేరి అయినటువంటి దేవసేనాదేవి అధిష్టానమని శాస్త్రవచనం. ఈ దేవసేన ఆరాధన అంటే అమ్మవారిని షష్ఠీదేవి అని పిలుస్తారు. అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధనలో మంగళషష్ఠీ కవచం అని మనకి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఈ మంగళషష్ఠీ కవచాన్ని పారాయణ చేయటం వల్ల అపమృత్యు గండదోషాలు తొలగిపోయి పరిపూర్ణమైనటువంటి ఆయుష్ లభిస్తుంది. దానితో పాటు ఈ అమ్మవారు శిశువులను, అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వారందరినీ చక్కగా సంరక్షించేటటువంటి చల్లని తల్లి. పిల్లలకు వచ్చేటటువంటి చిన్న చిన్న వ్యాధులు, వాళ్ళు ఆడుకునేటప్పుడు నిద్రలో భయపడుతూ ఉంటారు. వారికి కలిగేటటువంటి ఆ భయాలు, ఎందుకంటే పిల్లలకు కలిగేటటువంటి భయం వల్ల వాళ్ళు ఒక్కసారిగా భయపడితే జ్వరాలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి స్థితి ఎవరైనా పిల్లలకు ఉన్నప్పుడు, అట్లాగే భోజనం చేయకుండా మారాన్ చేసేటటువంటి పిల్లలు కూడా ఈ షష్ఠీ కవచాన్ని పారాయణ చేసి జ్వరము అనారోగ్యంతో ఉన్నటువంటి పిల్లలకి విభూతిని గనక పెట్టినట్లయితే వాళ్ళకి ఆ బాధలు తొలగిపోతాయి. భోజనం చేయకుండా ఉన్నటువంటి పిల్లలు, అంటే కొంతమందికి దృష్టి దోషం అనేది తగులుతూ ఉంటుంది. అట్లా ఉన్నటువంటి వాళ్ళు బియ్యాన్ని చేత్తో పట్టుకొని తల్లి ఈ మంగళషష్ఠీ కవచాన్ని పారాయణ చేసి షష్ఠీదేవి శ్లోకాన్ని చదివి ఆ బియ్యాన్ని గనక వంట చేసి పెడితే ఆ పిల్లవాడికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో పాటు అన్నద్వేషం ఏదైతే ఉందో అది తొలగిపోతుందని కూడా అనూచ్యానంగా పెద్దలు చెప్పేటటువంటి మాట. అటువంటి ఈ షష్ఠీ తిథి నాడు మంగళషష్ఠీ స్తోత్రాన్ని అందరూ పారాయణ చేసి ఆ ఆయుర్దేవత యొక్క దివ్య కృపకు పాత్రులై ఆయురారోగ్య ఐశ్వర్యాలను పరిపూర్ణంగా అందుకోవాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం శుభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ షష్ఠి బుధవారం. నక్షత్రం పూర్వభద్ర ఉదయం 6:13 వరకు, తదుపరి ఉత్తరభద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజ కేతువులు, కుంభంలో రాహు చంద్రుడు, శని మీనంలోనూ ఉన్నారు.
ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ తొందరపాటుతనం కలిగి ఉండరు. ఎంత ఆవేశంతో ఎవరు మాట్లాడడానికి వచ్చినప్పటికీ కూడా పరమ నిదానంగా మాట్లాడేటటువంటి తనంతో జయాన్ని మౌనంగా సాధించగలుగుతారు. కుటుంబంలో సంతానంతో చిన్నవైనటువంటి మానసిక సంఘర్షణలు వచ్చే అవకాశాలు ఉండొచ్చు. నిదానంగా వ్యవహరించడం మంచిది తప్ప అంతటి ఆవేశంతోనూ ఎదురు తిరగడం ఏమాత్రమూ సరైన విధానం కాకపోవచ్చు. ఇంట్లో ఉండేటటువంటి అందరితోనూ సంఘర్షణాత్మక వాతావరణం దాదాపుగా ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి విపరీతమైన ప్రతిస్పందన ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా మేషరాశి వారు సూర్య భగవానుని ఆరాధించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తలు వినే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఊహలలో తేలిపోయేటటువంటి విధానం ఉండొచ్చు. విదేశాల్లో ఉన్నటువంటి స్వదేశీయులు తిరిగి తమ ప్రదేశానికి వచ్చే అవకాశం గోచరిస్తోంది. శారీరకమైనటువంటి ఆరోగ్యం మధ్యమ స్థితిలోనే ఉంటుంది తప్ప విశేషమైనటువంటి ఉత్తమ ప్రమాణాలతో ఉండే అవకాశం లేకపోవచ్చు. అంతకుముందు ఎవరి దగ్గర అయితే శస్త్రచికిత్సల్ని ఏ అవయవానికి చేయించుకున్నారో ఆ వైద్యులతోనే తిరిగి పరీక్ష చేయించుకోవడం ఎంతైనా అవసరం. బంధుమిత్రులు అలాగే అనుకూలమైనటువంటి శ్రేయోభిలాషులు విశేషంగా వీరి యోగక్షేమాల్ని పరామర్శిస్తూ ఉండేటువంటి కారణంగా చెప్పలేని మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ధన లాభ సూచన కనిపించే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అందరినీ కలుపుకుని ప్రయాణించేటటువంటి సమష్టి మార్గ విధానంలో ఉంటారు. ఎవరితోనూ వాద వివాదాల్ని పెట్టుకోవడం ఇష్టం లేకుండా ఉంటారు. పని ఒత్తిడి బాగా పెరిగినప్పటికీ కూడా ముఖ్యులైనటువంటి వారితో ఆ ఒత్తిడి బాధ్యతని పంచుకుని సుఖకరమైనటువంటి జీవనాన్ని చేయగలుగుతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య తాత్కాలికమైన సంఘర్షణ కలిగినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకునే ధోరణి ఉండదు. దాదాపుగా నూతనమైనటువంటి గృహాన్ని కొనుక్కోగలిగిన అవకాశాన్ని పొందగలుగుతారు. తొందరలోనే కొనుక్కునేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారపు మెళకువల్లో కొత్త ఆలోచనలు కలిగి ఆర్థిక లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ధైర్యంతో పాటు సాహసంతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరిని లెక్క చేయనటువంటి లక్షణంతో ఉంటారు. ఎవరు ఏ మాట అన్నప్పటికీ కూడా ఏ విధంగానూ కూడా తట్టుకోలేక తిరిగి సమాధానాన్ని చెప్పడానికి నిత్యం సిద్ధంగా ఉంటారు. ఒకరి సొమ్ముని ఆశించరు. తమ సొమ్ముని ఎవరికి ఇచ్చే దృక్పథం ఏమాత్రమూ లేకుండా ఉండగలుగుతారు. ఎప్పుడో ఉన్నటువంటి వ్యసనాన్ని సంపూర్ణంగా మానుకోగలుగుతారు. ఆర్థికమైనటువంటి సిద్ధి బాగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజున. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం ఈ రాశి వారికి మధ్యమం కంటే పై స్థాయిలో ఉంటుంది ఈ రోజుకి. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలిత పరాభట్టారికని పూజించి పులిహారాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే అనుకోకుండా వచ్చిన సమస్యలన్నీ కూడా అలా విడిపోయి ఆర్థికమైనటువంటి లాభం కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5.
ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో గట్టితనం కనిపిస్తుంది. మాట్లాడే సందర్భంలో కరకుతనంతో ఉంటారు. మొగమాటం అనేటువంటి తనం ఏమాత్రం ఉండదు. ఇతరుల ఆస్తిని పరిరక్షించుతూ ఉన్నందుకు కొంత ప్రతిఫలాన్ని కావాలనే మొగమాటం లేకుండా ఆ ఆస్తులకి సంబంధించిన యజమానుల్ని అడుగుతారు. ఏ విధమైనటువంటి ప్రతిస్పందన వచ్చినప్పటికీ కూడా దాని గురించి చింత చేయరు. పెద్దదైనటువంటి లాభం కోసమని పెట్టుబడిని ఒక సంస్థలో పెడతారు, కానీ అనుకున్నంత లాభం వచ్చే అవకాశం ఏమాత్రం లేదనేది ముందే తెలుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి ఈ రాశి వారికి. ఈ రోజున బుధవారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవ స్వామిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలగచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా జాగ్రత్తలను పాటిస్తూ ఉంటారు. ఆరోగ్యం తాత్కాలికంగా దెబ్బతినేటటువంటి కారణంగా దూరభార ప్రయాణాలని తగ్గించుకుంటారు. వీధి భోజనాల్ని పూర్తిగా తగ్గించుకుంటారు. ఇంటి భోజనాన్ని మాత్రమే ప్రధానమని భావించుతారు. సకాలంలో నిద్ర, సకాలంలో భోజనం చేయడాన్ని ఇష్టంగా చూసుకుంటారు. విందు వినోద పర్యటనల్ని తాత్కాలికంగా ఆపుకోగలుగుతారు. ఆర్థికమైనటువంటి లాభం కోసమని విశేషంగా చేసినటువంటి ఆ ప్రయత్నాలన్నింటినీ క్రమంగా తగ్గించుకునే ధోరణి కనిపిస్తూ ఉంటుంది. నోటి మాట అదుపులో ఉంచుకోగలుగుతారు. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి చిమ్మిలిని నువ్వుండల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంతాన లాభానికి అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా బలోపేతం అయి ఉంటారు. తల్లిదండ్రులు అనుకూలంగా ఉంటూ ఉంటారు. ఎవరికి ఇవ్వవలసినటువంటి ఆస్తుల్ని వారికి పంచడంలో నిమగ్నమైనటువంటి తల్లిదండ్రుల మాటకి పెద్ద ఇష్టాన్ని వీరు చూపించరు. ఆ మూలధనాన్ని అలాగే ఉంచవలసిందిగా అభ్యర్థిస్తారు. తమ సొమ్ము మీదే తాము బతకాలనేటటువంటి నిర్ణయంతో ఉంటారు. దాన ధర్మాల పట్ల ఆసక్తిని చూపిస్తారు, కానీ అది ఏమాత్రము సాధ్యపడే అంశం కాకపోవచ్చు. అపచెల్లెళ్ళు అన్నదమ్ములు అంతగా కలిసి రానటువంటి కారణంగా శారీరకమైనటువంటి ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది. ముఖ్యంగా స్థౌల్యం అంటే శరీరం లావు పెరుగుతూ ఉండడం, బరువు పెరుగుతూ ఉండడం వంటివి కలిగే కారణంగా మధ్యమ వైద్య పరీక్షను చేయించుకోవడం అత్యవసరం. బుధవారం సందర్భంగా తులారాశి వారు గణపతిని ఆరాధించి ఆయనకు ఉండ్రాళ్ళను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు తొలగిపోవడమే కాకుండా రావాల్సిన ధనం శ్రమ లేకుండా వచ్చే అవకాశం ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి నిరుత్సాహభావంతో ఉంటారు. వ్యాపారంలో పెద్దగా లాభాలు లేనటువంటి కారణంగా ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించకుండా వ్యాపారం లాభసాటిగా ఉన్నట్లుగానే 10 మందికి తెలియచేస్తూ ప్రకటనలను ఇస్తూ కనిపిస్తారు. కుటుంబంలో సంపూర్ణమైన శాంత వాతావరణం గోచరిస్తూ ఉంటుంది. దూరభార ప్రయాణాలని వివాహాది శుభకార్యాల కోసమని ముందు నాటికి చేయవలసి ఉన్నప్పటికీ కూడా అంత ఇష్టాన్ని చూపరు. వెళ్లేందుకు కావలసినటువంటి ముందు ప్రయత్నాల్ని ఏమాత్రము చేయరు. నాటక రంగానికి సంబంధించిన అలాగే వినోద రంగానికి సంబంధించిన కళాకారులైనటువంటి వారికి ఆదాయం మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గత అనుభవాల కారణంగా
నోటిని అదుపు చేసుకుని ప్రవర్తిస్తారు. దూరభార ప్రయాణాలను చేసి అలసిపోతూ ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం క్రమంగా పెరుగుతూ ఉండేటువంటి కారణంగా వైద్య పరీక్షల్ని చేయించుకోవాలని ఎందరూ సూచించినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలను ఏమాత్రం చేయరు. అనారోగ్యాన్ని పెంచుకుంటూ కనిపిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాల మీద మాత్రమే దృష్టిని ప్రసరింపజేస్తూ ఉండేటువంటి కారణంగా ఎవ్వరికీ వీరు ఆకర్షణ పాత్రంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. సంతానంతో ప్రవర్తించేటటువంటి తీరు కూడా చిత్రంగా ఉండేటువంటి కారణంగా సంతానానికి కూడా వీరి మీద అంతటి ఉన్నత భావం కలిగే అవకాశం ఈ రోజుకి ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పంటల నైవేద్యంగా సమర్పించినట్టయితే రావాల్సిన బాకీలన్నీ వస్తాయి. పెట్టుబడులకి వ్యాపారం కోసమని విశేష లాభం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి శ్రమను చేస్తూ ఉంటారు. నూతనంగా కొనుక్కున్నటువంటి వాహనం మరమ్మతులకి గురయ్యే అవకాశం ఉంది. అంతేకాక అనవసరమైనటువంటి ఆ మరమ్మతుల కారణంగా ఆర్థిక వ్యయం పెరిగే అవకాశం కూడా గోచరించవచ్చు. కుటుంబంలో వ్యాపారానికి ఆధారభూతమైనటువంటి మూలస్తంభాయమైన వ్యక్తులకి తాత్కాలిక అనారోగ్యం కలిగే కారణంగా వ్యాపారంలో చిన్న దుడుకులు వచ్చే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా చేసినటువంటి వ్యాపారానికి అనుగుణమైనటువంటి ఆదాయం నిదానంగా వస్తూ ఉంటుంది తప్ప ఒక్కసారిగా వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఆ ఆదాయం చేయవలసినటువంటి కార్యక్రమానికి సంబంధించిన పెట్టుబడులకి పరికరాల కొనుగోలుకి సరిపోతూ పెద్దగా ఆదాయం ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకం వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్టయితే ధైర్య సాహసాలు స్వయంగా ఒనగూరడమే కాకుండా ఆర్థికమైనటువంటి లాభం ఖచ్చితంగా కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అధర్మార్జిత ద్రవ్యాన్ని ఏమాత్రం ఇష్టపడరు, కానీ ఆ ప్రయత్నాలని మాత్రం చేస్తూ కనిపిస్తారు. ఏ విధమైనటువంటి బదిలీకి అవకాశం ఉద్యోగపరంగా ఉండకపోవచ్చు, కానీ ఎక్కడైనా ఉద్యోగానికి సంబంధించిన బదిలీలు ఉన్నాయేమో అనే విశేషాన్ని తరచూ తెలుసుకుంటూ కనిపిస్తారు. నూతనంగా కొనుక్కుందాం అనుకున్నటువంటి గృహానికి గురించిన ఆలోచనని ఒకప్పుడు పూర్తిగా విరమించుకున్నట్లుగా ఉన్నారు, కానీ మళ్ళీ ఆ ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు రహస్యంగా. విందు వినోదాలు అలాగే దానం ధర్మం మొదలైనటువంటి కార్యక్రమాలని చేయాలని అనుకుంటారు, కానీ అవి ఏమాత్రము జరిగే అవకాశం ఈ రోజుకి లేకపోవచ్చు. మానేసినటువంటి వ్యసనాన్ని తిరిగి తెర మీదకి తెచ్చుకునే అవకాశం కనిపిస్తుంది. గట్టిగా ఈ విషయంలో కుటుంబ సభ్యులు లేకపోయినట్లయితే మళ్ళీ వ్యసనం ప్రారంభం అయ్యే అవకాశం ఉందనే మాటని గుర్తుంచుకోగలగాలి కుటుంబ సభ్యులందరూ కూడా. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు శంకరుణ్ణి పూజించి కొబ్బరి తురుముని బెల్లం ముక్కుతో నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే స్థిరమైనటువంటి ఆలోచనతో ఉండే విధానం తక్కువ. నమ్మకూడనటువంటి వారిని విశేషంగా నమ్ముతూ ఉండే విధానం ఉండొచ్చు. ముఖ్యంగా స్థిరమైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు, కానీ సరైనటువంటి స్థిరమైనటువంటి ఉద్యోగం లభించే అవకాశం తక్కువ. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాల్ని పెంచడం కోసమని ఏవేవో కొత్తమైనటువంటి ప్రణాళికల్ని రచిస్తూ ఉంటారు. వాటిని ప్రజల్లోకి పంపించినప్పటికీ కూడా ఆదాయ మార్గాలు తగ్గే అవకాశం గోచరిస్తుంది. తమ వృత్తిపరంగా వచ్చే ఆదాయం మాత్రమే తప్ప మిగిలిన ఆదాయాలు వచ్చే అవకాశం దాదాపుగా లేకపోవచ్చు. బుధవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2.
ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహావిష్ణు అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి హృదయపూర్వకంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక సంక్రమణం జరుగుతోంది. ఉదయం 5:14 ఈరోజు కర్కాటక సంక్రమణం జరుగుతోంది. కాబట్టి ఈ సందర్భంగా సూర్యుడికి సంబంధించిన ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సూర్యుడి బలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రామాణిక గ్రంథాల ప్రకారం సంక్రమణం జరిగిన రోజు చేసే స్నానం జన్మజన్మల పాపాలను దారిద్ర్య బాధలను పోగొడుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. సూర్యుడు ఈరోజు ఉదయం 5:14 కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి కర్కాటక సంక్రమణం జరుగుతోంది. కాబట్టి సూర్యుడికి ప్రియమైన స్నానం చేయటం ద్వారా, సూర్యుడికి ప్రియమైన దానం ఇచ్చుకోవటం ద్వారా, సూర్య భగవానుడికి ప్రియమైన దీపాన్ని వెలిగించుకోవటం ద్వారా సూర్యుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఉద్యోగంలో త్వరగా ప్రమోషన్లు రావాలన్నా, పిత్రార్జిత ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించాలన్నా, రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలన్నా, వ్యవసాయ రంగంలో విశేషంగా రాణించాలన్నా, అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలన్నా సూర్యుడి అనుగ్రహం ఉండాలి. కర్కాటక సంక్రమణం సందర్భంగా సూర్యుడి అనుగ్రహం కలిగి ఈ ప్రయోజనాలన్నీ అందిపుచ్చుకోవాలంటే ఈరోజు స్నానం చేసే నీళ్లలో కొన్ని ఎర్రటి పుష్పాలను కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఇంకా మీకు వీలైతే మీ గృహంలో తూర్పు దిక్కులో ఒక చిన్న పీట ఉంచి దాని మీద బియ్యపు పిండితో గుండ్రంగా వృత్తాకారంలో ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మీద కొన్ని దర్భలు ఉంచి ఆ దర్భల మీద ఒక బిందె ఉంచి బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి ఆ నీళ్లతో స్నానాన్ని ఆచరించండి. ఆ నీళ్లు మీరు స్నానం చేసే నీళ్లలో కలుపుకొని స్నానం చేసినట్లయితే సూర్యుడికి ప్రియమైన స్నానం అవుతుంది. దానివల్ల సూర్య బలం పెరుగుతుంది. స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ప్రియమైన విధంగా ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కుంకుమ కలిపిన అక్షింతలు, ఎండుమిరపకాయ గింజలు, ఎరుపు రంగు పుష్పాలు, కుంకుమ పువ్వు వీటన్నిటిని వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో విడిచిపెడుతూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చదువుకోండి. ఇది సూర్యుడికి ప్రియమైన అర్ఘ్యం అవుతుంది. ఆ తర్వాత మీ గృహంలో హాల్లో తూర్పు వైపు ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఒకే ప్రమిదలో 12 ఒత్తులు విడిగా వెలిగేలాగా దీపం వెలిగించండి. ఇలా 12 ఒత్తుల దీపాన్ని కర్కాటక సంక్రమణం సందర్భంగా వెలిగించినట్లయితే కూడా సూర్య భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కర్కాటక సంక్రమణం సందర్భంగా ఈరోజు పగలు ఉపవాసం ఉండి రాత్రి సమయంలో గోధుమ పిండితో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించండి. అలా చేయటం ద్వారా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ ప్రత్యేకమైన ఉపవాసం ద్వారా సూర్య భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా సూర్యుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించినా కూడా సంక్రమణం సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సూర్యస్వరూపమైనటువంటి వేప చెట్టు దగ్గరకు వెళ్ళి వేప చెట్టు దగ్గర దీపం వెలిగించటం, వేప చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సూర్యుడి అనుగ్రహానికి పాత్రలై దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవచ్చు. ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి కర్కాటక సంక్రమణం ఉదయం 5:14 జరుగుతోంది. సూర్య భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సంక్రమణం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సూర్యుడి అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను అందిపుచ్చుకోండి. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో ఉన్న దోషాలను అధిగమించటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.